హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆల్రెడీ కృష్ణాష్టమి వీడియో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది పోస్ట్ చేశాను కదా! ఏంటి మళ్ళీ ఈ వీడియో అని అనుకుంటున్నారా? ఇది ఏం లేదండి. ఇది నిహాన్ నా పొట్టలో ఉన్నప్పుడు, అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అన్వేష్ కృష్ణాష్టమికి ఎలా రెడీ అయ్యాడన్నది నేను చెప్పాను కదా! సేమ్ నిహాన్ మొన్న కృష్ణాష్టమికి రెడీ అవుతుంటే నాకు అన్వేషే గుర్తొచ్చాడు. చక్కగా క్యూట్‌గా కూర్చొని అన్నీ పెట్టించుకుంటున్నాడు అని చెప్పన్నాను కదా! ఆ వీడియోస్ ఉంటే పెడతానని చెప్పన్నాను కదా! వెతికితే దొరికాయి ఆ వీడియోసు. చూడండి ఎంత చక్కగా పెట్టించుకుంటున్నాడో అన్వేష్ అయితే. చక్కగా కాళ్ళకి, చేతులకి ఇక్కడ పెట్టలేదని అడిగి మరీ పెట్టించుకుంటున్నాడు. ఈ వీడియో చూస్తుంటే నాకు అన్వేష్ అప్పుడే పెద్దయిపోయాడా అని అనిపిస్తుంది. భలే క్యూట్‌గా ఉన్నాడు కదా! బుగ్గలు అవన్నీ చిన్న పిల్లోడిలాగా. అప్పటికి అన్వేష్‌కి 3 ఇయర్స్ ఉంటాయి. ఇది 2023లో నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో బాగా నీరసంగా వామిటింగ్ అయిన వెంటనే ఏమన్నా తిందామంటే అసలేం తినలేకపోయేదాన్ని. బాగా నీరసంగా కళ్ళు తిరగడం, ఏమన్నా స్మెల్‌లొచ్చినా కూడా అస్సలు పడేది కాదు. కొంచెం ఇబ్బందిగా ఉండేది. అన్వేష్ టైంలో వామిటింగ్స్ కూడా ఎక్కువుండేవి గానీ, కాసేపటికి ఏదన్నా తిన్నా కొంచెం అంతే ఏమనిపిచ్చేది కాదు. వామిటింగ్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే అయినియి, సెకండ్ ప్రెగ్నెన్సీలోనే అయినియి కానీ, నిహాన్ టైంలోనేమో తి వామిటింగ్ అయ్యాక ఏం తినలేకపోయేదాన్ని. బాగా ఇబ్బందిగా అనిపిచ్చేది. అన్వేష్‌ని ఇంటి దగ్గరే రెడీ చేద్దాం అనుకున్నాను గానీ, అంత ఓపిక లేదు. ఇక సర్లే లిటిల్ ట్విన్స్ అని చెప్పి భీమవరంలో స్టూడియో ఉంది. అక్కడ ఆఫర్ పెట్టారు కదా అని చెప్పి అక్కడికి తీసుకువెళ్దామని చెప్పి మేము, మా వదినాళ్ళు ఇద్దరమైతే వెళ్ళాం. ఆ వదిన వాళ్ళేమో వాళ్ళ అబ్బాయిని తీసుకొనొచ్చారు. మేమేమో అన్వేషణ్ తీసుకొని వెళ్ళాం. చూడండి కన్నయ్యలా చక్కగా రెడీ అయిపోయాడు. బొట్లు కూడా చెప్పినట్టు అసలెంత ముద్దుగా పెట్టించుకుంటున్నాడో. వాళ్ళు కూడా బా పెట్టించుకుంటున్నాడు. అసలు చెప్పినట్టు వింటున్నాడు అని చెప్పైతే అన్నారు. వాళ్ళకి కూడా బాగా కోఆపరేట్ చేశాడు. ఫొటోస్ తీసేటప్పుడు కూడా ఎంతైనా పిల్లలన్నాక అల్లరి చేస్తారు కదా! అందులోకి బావ, బామ్మర్దులు ఇద్దరూ ఉన్నారు కదా స్టూడియోలో. కొంచెం అల్లరి చేశారు. ఫొటోస్ కూడా దిగారనమాట. నేను ఆ ఫొటోస్ అన్నీ ఇప్పుడైతే ఫోన్‌లో లేవు. ఫొటోస్ చూసి నేను ఒక వీడియోలా చేస్తాను. అన్వేష్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా కృష్ణుడి గెటప్ వీడియోస్ అన్నీ, ఫొటోస్ అన్నీ కూడా ఒక వీడియో చేసైతే పెడతాను. చూడండి ఎంత ముద్దుగా అన్వేష్ పెట్టించుకుంటున్నాడో. ఏమన్నా ముద్దుగా, క్యూట్‌గా చేసినప్పుడు మెచ్చుకొని, అదే బాగా విపరీతమైన అల్లరి భరించలేనంత అల్లరి చేస్తుంటే అయితే తిట్టడం, కొట్టడం కామనే కదా! చూడండి ఎంత చక్కగా రెడీ అవుతున్నాడో. నాకు ఈ వీడియో చూస్తుంటే అప్పుడే అప్పుడే ఇంతలా ఎదిగిపోయాడా అన్వేష్ అని అయితే అనిపిస్తుంది. కృష్ణుడిలా చక్కగా ఇది పెట్టమని, అది పెట్టమని చక్కగా రెడీ అయ్యాడు. రెడీ అయ్యాక ఫోటోషూట్ తీయించుకునేటప్పుడైతే కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఫోటోస్ అయితే దిగాడు చెప్పింది చెప్పినట్టు. కాకపోతే పిల్లలన్నాక అంతే కదా! అల్లరి చేస్తూ ఉంటారు. అందులోకి బావ, బామ్మర్దులు ఇద్దరూ కలిసి ఫోటోషూట్ అనమాట. వీళ్ళ బావ కూడా ఆ రోజు కృష్ణుడిలా రెడీ అయ్యాడు. ఇక ఇద్దరు కలిస్తే మామూలుగా ఉండదు కదా! ఆ స్టూడియో మొత్తం అల్లరి చేసి పడేశారు. ఇంకా చాలామందొచ్చారు. కృష్ణుడిలా దిగారు, రాధలా దిగారు. చాలామందైతే వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది 2 ఇయర్స్ బ్యాక్ కదా! నాకు కరెక్ట్‌గా ఎంతన్నది గుర్తులేదు. 3 థీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఈ కృష్ణుడిది, ఇండిపెండెన్స్ డేది, ఇంకోటి నార్మల్ థీము. ఈ 3 అయితే ఉన్నాయి. మేమైతే కృష్ణుడిదంతా అయిపోయాక అనుకోకుండా మేము అన్వేష్‌ని రాధా గెటప్ కూడా ఏయించాం. అసల రాధా గెటప్ అయితే అలా సెట్ అయిపోయింది. అన్వేష్‌కి ఎంత ముద్దుగా ఉన్నాడంటే సేమ్ అమ్మాయిలానే ఉన్నాడు. అదేసినప్పుడు వాడు అనుకోకుండా వెళ్ళాం కదా! కానీ అవి ఆర్నమెంట్స్ కూడా అక్కడ ఉన్నాయే అలా సెట్ అయిపోయినాయి. డ్రెస్ కూడా ఉంది అక్కడ స్టూడియోలో. ఇంకా కొన్ని ఆర్నమెంట్స్ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బావుండు. కానీ అనుకోకుండా అక్కడ అనుకుని తీయించాం కదా! ఇంకా అలా అయితే అయిపోయింది అన్వేష్‌ది, కృష్ణుడిది, రాధది. నెక్స్ట్ ఇంకోటి గౌనేసి ఒక పిక్‌లా తీయిందామని అయితే అనుకున్నాం. గౌన్ అయితే ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళాం. అది కూడా తీసామనమాట మేము. ఇంకా అన్వేష్ ఫస్ట్ కృష్ణాష్టమి నుంచి ఇప్పటిదాకా తీసిన ఫొటోస్ అన్నీ నేను
మ్యాక్సిమం కుదిరితే నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్‌లో అయితే లేవు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. చూడండి వాళ్ళు ఎలా రెడీ చేస్తే అలా అయితే చక్కగా బొమ్మలా రెడీ అవుతున్నాడు కదలకుండా. వాళ్ళు కూడా అంటున్నారు చాలా రెడీ అవుతున్నాడు బాబు. కోఆపరేట్ చేస్తున్నాడు చక్కగా చిన్నవాడైనా గానీ అని చెప్పైతే అన్నారు వాళ్ళు కూడా. ఇక్కడ కృష్ణుడిలా రెడీ అయిపోయాడు కదా! నెక్స్ట్ ఇంకా ఫోటోషూట్ అనమాట. ఆ ఫోటోషూట్ దగ్గర కూడా బానే దిగాడు. ఉట్టి కొట్టమని చెప్పి ఆ కుండని ఇలా కొట్టమంటే వాడు నిజంగా కొట్టేయాలేమో అనుకుని నిజంగా కొట్టేస్తున్నాడు. గట్టిగా కొట్టకు నాన్న మెల్లగా కొట్టు, మళ్ళీ గట్టిగా కొడితే పగిలిపోద్దంటే స్లోగా కొట్టడం. అలా చెప్పింది చెప్పినట్టు మ్యాక్సిమం అయితే ఇన్నాడు హన్వేష్. నెక్స్ట్ ఈ కృష్ణుడి ఫోటోషూట్ అయిపోయాక రాధలా అని చెప్పన్నాను కదా! రాధలా రెడీ చేసింది కూడా నేనైతే ఇందులో వీడియో తీశాను. అది కూడా దీంట్లో యాడ్ చేస్తాను అనమాట. ఇంకా సెపరేట్‌గా అయితే పెట్టలా. వీడిని అసలు వెళ్ళమనలేదు. వెళ్ళమనకుండానే డైరెక్ట్ ఈ కృష్ణాష్టమి థీమ్ దగ్గరికెళ్ళిపోయి చక్కగా చూడండి ఎంత కూర్చున్నాడో. పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలకి ఎవ్వరికీ ఏది చెప్పక్కర్లేదు అసల. అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళే మనకు చెప్పేలా ఉన్నారు. ఇంకా ముందొచ్చే జనరేషన్ పిల్లలు ఎలా ఉంటారన్నది తెలీదు గానీ, ఇక్కడ ఫ్లూట్ వాయించినట్టు పెట్టరా అని చేత్తో పట్టుకోరా అంటే నిజంగా ఊదేస్తున్నాడు ఫ్లూటు. ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే తీసాం హన్వేష్‌ని. నెక్స్ట్ గోపికమ్మలా రెడీ చేసింది. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే హన్వేష్ రాధలా రెడీ అయినది అన్నీ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళ బావ కృష్ణుడిలా రెడీ అయ్యాడని చెప్పన్నాను కదా! వీళ్ళిద్దరిని తను కృష్ణుడు, వీడేమో గోపికలాగా ఒక ఫోటో అయితే తీసాము. కొన్ని స్టిల్స్. అది కూడా నేను వీడియో లాస్ట్‌లో యాడ్ చేశా చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని స్టిల్స్ ఇస్తున్నాడో. వీడు చెప్పకుండానే వాడికి నచ్చినట్టయితే ఇచ్చేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే హన్వేష్ చక్కగా మనం చెప్పకుండానే వాడే ఇచ్చేస్తాడు. అమ్మ ఇలా వీడియో తీయి, అలా వీడియో తీయి అని. వాడికి ఇంట్రెస్ట్ లేకుండా మనం తీస్తున్నామా అసలు ఎన్ని చెప్పని వాడు అస్సల చేయడు. ఇక్కడ చూడండి ఉట్టు కొట్టేటప్పుడు ఇలా కొట్టేస్తున్నాడని చెప్పాను కదా! చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో ఉట్టు కొట్టేటప్పుడు. వాడికి అప్పటికి తెలీదనమాట. ఈ ఇయర్ అయితే ఎంజాయ్ చేశాడు కృష్ణాష్టమికి. వాళ్ళ డాడీ కూడా ఎళ్లి ఉట్టి కొట్టే దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇలా అయితే దిగాడు హన్వేష్ కృష్ణాష్టమి. ఇది ఈ 2023లో వీడియో. నేను ఇంకా అప్పుడు పోస్ట్ చేయలేదు కదా! సర్లే వీడికి కూడా ఒక మెమరీలా ఉంటది కదా అని చెప్పైతే నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కృష్ణాష్టమికి ఎలాగో ఉంది కదా అని చెప్పి వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే వీడియోస్ కింద కూడా పెడతాను. నెక్స్ట్ రాధలా రెడీ అయింది కూడా షూట్ చేశానని చెప్పాను కదా! అది కూడా దీంట్లో కలిపే పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. కెమెరా వైపు ఇటు ఇటు ఫేస్ స్మైల్ ఇవ్వాలి. మామూలు అదిగో డాడీ చూడు, డాడీ అదిగో ఇటు చూడు. ఇటు చూడు అన్వేష్, ఇదిగో అన్వేష్ ఇటు. గెటప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రాధలా రెడీ అయిన వీడియో అనమాట. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాడో. నిజంగా అసలు నాకైతే అమ్మాయిలానే అనిపించింది. జుట్టు కూడా ఉంది కదా! అసలు ఆర్నమెంట్స్ పెడుతున్నా, చేతికి గాజులు వేస్తున్నా ఏమీ అనలేదు వద్దు అని గట్ట. ఆ ఏజ్లో అంత తెలియదు కూడా కదా! అందుకనా ఏంటో తెలియదు కానీ అసలు బాగా రెడీ అయ్యాడు. పట్టీలు కూడా అసలు పెడతానికి వాళ్ళు తీస్తుంటే వీడికి ఏదో తెలిసినట్టు కాళ్ళు ఎత్తేసి కాళ్ళకి పెట్టేయమని అయితే ఇస్తున్నాడు. ఆ గౌన్ చూడండి భలే క్యూట్‌గా పట్టుకున్నాడు కదా! నిజంగా అమ్మాయిలానే ఉంది. చెమటలు పట్టేస్తున్నాయంట వాడికి. ఇలా చేపెట్టుకుని అయితే చూపిస్తున్నాడు చెమటలు పట్టేస్తున్నాయని చెప్పి. అసలు చాలా కోఆపరేట్ చేశాడు రాధలా రెడీ చేసినప్పుడైతే.
కృష్ణుడిలానే బాగా కోఆపరేట్ చేశాడు. రాధలా రెడీ చేసినప్పుడు కూడా అలానే కోఆపరేట్ చేశాడు. ఇవన్నీ కూడా మామూలుగా అక్కడ ఆఫర్ పెట్టారన్నాను కదా! నాకు అది కరెక్ట్‌గా గుర్తులేదు. దానిలోనేననమాట. ఏ థీమ్‌కి ఆ థీమ్ సెపరేట్‌గా మనీ అనమాట. ఇప్పుడు కృష్ణుడిది తీసాం కదా! దాంట్లోనే దీన్ని తీసేయమంటే, లేదు దీనికి కూడా సెపరేట్‌గా మనీ పే చేయాలి. ఇదంతా అయిపోయాక చక్కగా రెడీ అయిపోయాక ఇవి కూడా ఫొటోస్ దిగాడు. రాధారాణి చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. అసలు నా దిష్టే తగిలేలా ఉంది మా హన్వేష్‌కి. పిల్లలకి బాగా ఊహ తెలిసాక గౌనేసి అలా అబ్బాయిని అమ్మాయిలా రెడీ చేసి ఫోటో తీస్తానంటే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే నేను ఎప్పుడన్నా హన్వేష్‌ని గౌనేస్తాను ఫోటో దిగుతావా అంటే, నేనేమన్నా అమ్మాయినా ఏంటమ్మా, అమ్మాయిలే వేసుకుంటారు, అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటారు అని అయితే చెప్తాడు. ఎవరన్నా అబ్బాయిలున్న మదర్స్ అయితే చెప్తున్నా నేను. మామూలుగా చూస్తూ ఉంటాను కదా, అందుకని చెప్తున్నా. చిన్నప్పుడే వాళ్ళు ఎవరన్నా గౌన్ వేసి అలా ఫోటో తీయాలనుకుంటే కనుక వాళ్ళని చిన్నప్పుడు తీస్తేనే తీయించుకుంటారు. కొంచెం వాళ్ళకి ఊహ తెలిసాక ఒక 4 years అలా వచ్చాక అయితే తీపిచ్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి కదా, అందుకని చెప్పి. చూడండి రాధారాణి ఎలా ఉందో చూసి చెప్పండి. భలే క్యూట్గా అయితే ఉన్నాడు కదా. ఫ్రెండ్స్ లో బాగున్నానా, రాధా లో బాగున్నానా, ఎందులో బాగున్నాను కామెంట్ చేస్తే మర్చిపోకండి. కరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు హన్వేష్ అయితే స్కూల్ నుంచి వచ్చాక ఏం చేస్తున్నావమ్మా అంటే, నేనైతే ఈ వీడియో చూపించాను. ఈ వీడియో చూపించగానే హన్వేష్ అంటున్నాడు, ఇది ఇప్పుడుది కాదు కదమ్మా, నా చిన్నప్పుడుది ఎప్పుడుదో కదా, ఇది పెడుతున్నావా అని అయితే అడిగాడు. నేను అప్పుడు అన్నాను, నీకు ఒక మెమరీలా ఉంటుంది కదా నాన్న, అందుకని అయితే పెడుతున్నాను. మళ్ళీ ఏమన్నా నువ్వు ఎలాగో వేయవు కదా అంటే ఇంకేం మాట్లాడట్లేదు. ఒకసారి వాడిని అడుగుతాను వినండి. మళ్ళీ గోపికమ్మల రాధాలా రెడీ అవుతావా హన్వేష్ నువ్వు? రెడీ అవుతానమ్మా. ఏంట్రా ఇంత షాక్ ఇచ్చావు? మామూలుగా అడిగినప్పుడేమో ఎప్పుడు రెడీ అవ్వను, నేనేమన్నా అమ్మాయినా అని అంటావు. ఇప్పుడు రెడీ అవుతావా అంటే రెడీ అవుతానంటున్నావు. ఏంటి వాయిస్ ఓవర్ ఇచ్చే మొలనా? అవునా? నిజం చెప్పు. ఇప్పుడు నిజంగా గౌన్ వేసుకుని రెడీ చేసి ఫోటోషూట్కి తీసుకెళ్తే వేసుకుంటావా? గౌన్ వేసుకుని అమ్మాయిలా రెడీ అవుతావా? అవునా? సరే అయితే నీకు గౌన్ వేసి రెడీ చేస్తాను. రెడీ అవ్వకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి, ఓకేనా? సరేనండి. అన్వేష్ రెడీ అవుతాడంట. నార్మల్గా అడిగినప్పుడు ఎప్పుడు కూడా లేదు నేను రెడీ అవ్వను అని చెప్పి అంటాడు. ఇప్పుడు చూడండి ఎలా అంటున్నాడో. పిల్లలు మనం అనుకున్నప్పుడు ఒకలాగా, అనుకోలేనప్పుడు ఒకలాగా చెప్తా ఉంటారు కదా, అదే టైప్ అనమాట అన్వేష్ కూడా. ఇక్కడ చూడండి రాధలా రెడీ అయిపోయాక చక్కగా ఫోజులు ఇస్తున్నాడు అన్వేష్. ఎంత బాగుందో కదా, క్యూట్గా. అన్వేష్ అసలు అమ్మాయిలానే ఉన్నాడు. చాలా బాగా ఫోజులు స్టిల్స్ అయితే ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి వాళ్ళ బావతో చక్కగా, నిజంగా అమ్మాయి అబ్బాయిలా ఉన్నారు కదా వాళ్ళ బావ చిరాంచ్. ఇక్కడ చూసారా చక్కగా రాధా ఆ వెన్న పట్టుకుని ఎంత ఫోజులు ఇస్తున్నా. వాళ్ళ బావ వెళ్ళిపోయాడని, బావ ఎందుకు వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి అయితే అడుగుతున్నాడు నన్ను. బావ వస్తాడురా మళ్ళీ అని చెప్పి అంటున్నా. ఫోటో దిగురా అంటే వాడు అటు ఇటు ఎత్తుక్కుంటున్నాడు వాళ్ళ బావని. అల్లరి చేస్తానికి లేడంట వీడికి తోడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అబ్బో హన్వేష్ బాగా అప్డేట్ అయిపోతున్నాడు. నేను చెప్పకుండానే వాడే చెప్పేస్తున్నాడు. అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇస్తావా నాన్న అంటే వాడే చక్కగా ఇస్తున్నాడు. కొన్ని వాడే చెప్తాడనమాట, నేను వాడికి చెప్పమని చెప్పకుండానే.